అక్కడ అదే ఇది అన్న ఇటువైపు చూడండి ఇప్పుడే అక్కడ అన్న ఇటు చూడాలి సార్ అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా కొంచెం గ్యాప్ అన్నా ఒక చంద్రబాబు నాయుడు మనకు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన విశ్వమన్న, అట్లానే మన పెద్దలు వీరసింహారెడ్డి గారు, అట్లానే ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ వచ్చేసి మన రామకృష్ణ, అట్లానే చెన్నకేశవ్ గారు, అట్లానే మన మున్నా అఫ్సర్ మున్నా, అట్లానే అజయ్ అన్న, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనం ఫస్ట్ కాబట్టి మనం అట్లానే ఏమంటే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ప్రతి రోడ్డు ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డు బాగుంది. కొన్ని రోడ్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా మనం పూర్తి చేస్తాము. మనం హామీ ఇవ్వడం కూడా జరిగింది, అది కొంచెం లేట్ అయింది. దానికోసం ఖచ్చితంగా అంటే మనకు ఏదో విధంగా ఈ 2 డేస్లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి మన మధుసాయి అన్న ఇంకా ఖలీల్ అన్న చూపించినారు, ఆ రోడ్ కూడా మొన్న కమిషనర్ గారు కూడా చూపించడం జరుగుతుంది. దాని మీద కూడా ఎంత వీలైతే అంత తొందరగా దాని మీద కూడా ఆ ఇష్యూ కూడా మనం క్లియర్ చేస్తాం. అట్లనే వసుంధర అక్కకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరంతా ఖచ్చితంగా మనం ఈసారి ఖచ్చితంగా చైర్మన్ కైవశం చేస్తున్నాము. కంపల్సరీ అన్ని వార్డు కౌన్సిలర్స్ అందరినీ గెలిపించే బాధ్యత మన అందరిది ఉంది కంపల్సరీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఇంటిలో తల్లికి వందనం అని వచ్చింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లలు ఉంటే 4కి తల్లికి వందనం వచ్చింది, 5 ఉంటే 5కి తల్లికి వందనం వచ్చింది. ఇట్లాంటి బహుశా నేను ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఇవ్వడం లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఘనత దొరికింది. దానికోసం ఖచ్చితంగా మనం ఏది బస్ ఫ్రీ కానీ, అట్లానే గ్యాస్ కానీ, ప్రతిదీ అట్లానే మనం రోడ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. కంపల్సరీ ఎంపీ గారు కూడా సహకరిస్తున్నారు. దానికోసం మేమందరం కలిసి కట్టిగా ఈసారి మనం కంపల్సరీ చైర్మన్ గెలిపించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిన సందర్భంగా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ 16వ వార్డులో వీరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నరహరి విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిరోజ్ గారు పాల్గొని 16వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, అలాగే తల్లికి వందనము అభివృద్ధిలో కూడా మన నంద్యాల మంత్రివర్యులు ఫారూక్ గారు రోడ్లు, డ్రైన్లు, ఏ ప్రజలకు చిన్న సమస్య ఉన్నా ఫిరోజ్ గారు కానీ మన మినిస్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఆ సమస్యను పూర్తి చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. నంద్యాలలో చాలా బాగా 16వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి వీరసింహారెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, నేను వసుంధరాదేవి గారు అందరం కలిసి సమిష్టిగా వార్డు తిరగడం జరిగింది. ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మంచిగా జరిగాయి. ఫరూక్ సార్ ఎంతో ఫండ్, ఎవరు ఇవ్వలేనంత ఫండ్ టెంపుల్స్ కి కానీ, వేరే డొనేషన్స్ కానీ, ఏదైనా కానీ ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎంతో ముందుండి అరే ఇది ఇంత అవుతుందా లేదా అని ఆలోచించకుండా
ఎక్కువ శాతం ఫండ్ ఇప్పించి అందరికీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. ఫంక్షన్స్ కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, ఆరోగ్య విషయాలలో కానీ చాలా శ్రద్ధ చూపిస్తూ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మహిళలు ఇలా వస్తూనే రండమ్మ అని ముందుకు తీసుకొని వచ్చి ముందుకు వాళ్ళకు విలువలు ఇస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. స్త్రీ శక్తిని డెవలప్ చేస్తున్నారు. అన్నకి మరియు ఫరూక్ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనము కష్టపడి మన వార్డుల నుంచి కానీ మిగతా వార్డుల నుంచి కానీ మనము కౌన్సిలర్స్ అందరూ కూడా మనదే పట్టు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా వీటి కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తాము. తెలుగుదేశం అంటే ఏంటి, ఫరూక్ సార్ అంటే ఏంటి, ఫిరోజ్ అన్న అంటే ఏంటి అనేది నిరూపిస్తాము. పనిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, విలువల్లో కానీ, ఏదైనా కానీ. జై తెలుగుదేశం.